హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మ్యాన్కైండ్ వాళ్ళ మ్యాంక్ ప్లాసిడా ప్లస్ గురించి తెలుసుకుందాం. ఇది మెయిన్ యూజ్ ఏంటంటే ఇది 2 మెడిసిన్ కాంబినేషన్ ఉంది కదా. ఇది ఎటిజోలం అనేది 0.5 mg ఉంది. నెక్స్ట్ ఎసిటలోప్రామ్ వచ్చేసి ఆక్సాలేట్ ఇది 10 mg వరకు ఉంది. ఈ 2 మెడిసిన్ కాంబినేషన్ ఏంటంటే మెయిన్ యూజ్ ఏంటంటే డిప్రెషన్ అంటే యాంగ్జైటీ, మూడ్ చేంజెస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అంటే నిద్ర రాకపోవడం, అంటే స్లీప్లో కూడా ప్రాబ్లం ఉండడం, నిద్రలో కూడా ప్రాబ్లమ్స్, భయాందోళనకు గురి అవ్వడం వంటి ఈ ప్రాబ్లమ్స్ను ఇది తగ్గించడంలో చాలా ఎక్స్పర్టబుల్ ట్యాబ్లెట్ ఇది. బట్ యూజ్ ఓన్లీ విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అంటే ఇది జస్ట్ అవేర్నెస్ కొరకు మన సబ్స్క్రైబర్ ఎవరు అడగడం జరిగింది, దాని కొరకు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. కంపల్సరీ ఈ ట్యాబ్లెట్స్ అనేది డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. ఓకే, ఇది ఎటిజోలం అనేది 0.5 mg ఉందన్నాం కదా. ఇది ఏంటంటే ఫియర్, భయం, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అంటే నిద్ర రాకపోవడం, ఇన్ స్లీపింగ్ అంటే నిద్రలో కూడా కలవరింతలు, భయాందోళనకు గురవడం వంటి ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎస్కిటలోప్రామ్, ఇది 10 mg కదా. ఇది న్యాచురల్గా సెరటోనిన్ లెవెల్స్ను ఇంప్రూవ్ చేయడంలో, అంటే ఈ సెరటోనిన్ లెవెల్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈ యాంగ్జైటీ కావచ్చు, భయాందోళన కావచ్చు, నిరాశ నిస్పృహలు కావచ్చు, ఈ టెన్షన్ను తగ్గించి ఎనర్జీ అనేది అంటే మూడ్ అంటే ఓవరాల్గా ఈ ట్యాబ్లెట్ ఏంటంటే 2 మెడిసిన్ కాంబినేషన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ లోపల కెమికల్ మెసెంజర్స్ వల్ల మూడ్స్, బిహేవియర్ చేంజెస్ తగ్గించి, అంటే ఈ కెమికల్ మెసెంజర్స్ వల్ల యాంగ్జైటీ, టెన్షన్ను తగ్గించి బెటర్ మూడ్ అంటే మూడ్ను బ్యాలెన్సింగ్ చేయడం వల్ల స్లీప్ బెటర్, వర్క్ బెటర్, థింకింగ్ బెటర్. అంటే స్లీప్ ఉన్నదంటే, నిద్ర ఉన్నదంటే ఏదైనా కానీ చేయగలరు. అందుకొరకే ఈ ట్యాబ్లెట్ అనేది యాంగ్జైటీ, డిప్రెషన్ను తగ్గించి వాళ్ళకు మూడ్ అనేది వర్క్ మూడ్ కావచ్చు, థింకింగ్ మూడ్ కావచ్చు, అన్నీ చాలా బాగా చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్ ద ఎనర్జీ లెవెల్స్ ఆల్సో. ప్లస్ ఓవరాల్గా ఇది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ను, అంటే ఏ వ్యక్తి అయితే డిప్రెషన్లోకి వెళ్ళి వివిధ రకాల ఆందోళనలు, భయాందోళనకు గురవుతారో వాళ్ళకు ఈ ట్యాబ్లెట్ వల్ల వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ను పెంచవచ్చు. ఓకే, దీన్ని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీని డోసేజ్ ఏ విధంగా ఉంటుందంటే డిపెండ్ ఆన్ కండిషన్, అంటే వారి యొక్క ఆందోళన యొక్క తీవ్రత, డిప్రెషన్ యొక్క తీవ్రత ఏ విధంగా దాన్ని బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే అందరి లోపల రాకపోవచ్చు. కొందరికి ఈ ట్యాబ్లెట్ పడనట్లయితే కన్ఫ్యూజన్ ఉండడం, వామిటింగ్ అవ్వడం, మెమొరీ లాస్ అవ్వడం, డ్రౌజినెస్, టైట్నెస్, సెక్సువల్ డిజైర్ లేకపోవడం, నాసియా, డయేరియా, బాడీ మూమెంట్స్, అన్కండిషనల్గా బాడీ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది చేంజ్ అవ్వడం వంటి ఇటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇవి కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ చేంజ్ చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ ప్రికాషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ పాలిచ్చే తల్లులు మరియు చిల్డ్రన్స్ కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.